నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శౌర్య. సో ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ప్రస్తుతానికి ఢిల్లీలో ఏం జరుగుతోంది, అక్కడ జంతర్ మంతర్ దగ్గర వాంగ్జూక్ చేసిన ఆ పోరాటం కానీ నీట్కి సంబంధించి ఇప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. సో నిజంగానే ఆయన ఒక మేధావి అని చెప్తూ ఉన్నారు. ఆ మేధావిత్వము ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోందా? అసలు ప్రభుత్వమే దిగిపోవాలి అని అనడం ఏంటి? ఎక్కడైనా పుండు ఉంటే దానికి ఆయింట్మెంట్ పెట్టాలి తప్ప పూర్తిగా ఆ పార్ట్‌నే తీసేయాలని అనడం కరెక్ట్ కాదు గదా! మరి ఇక్కడ ఆయన మేధావి అని అనగలుగుతామా మనము? ఇక్కడ కాక్రోచ్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? కాక్రోచ్ పార్టీ అసలు ఏం చేయాలనుకుంటోంది? ఇదంతా ఒక ఎత్తైతే అసలు ఢిల్లీ జంతర్ మంతర్ అలాగే ఈ ఇష్యూకి సంబంధించి ఢిల్లీలోన ఏ రకమైన అలజడి రేగుతుందనేది చూసాము. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళుతున్నారు, ఢిల్లీకి వెళ్ళారు, మీటింగ్స్ జరుగుతున్నాయి అని దేనిపైన అసలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ కాక్రోచ్ పార్టీ చేస్తున్న దానికి వాంగ్చూక్కి నీట్కి వీటన్నింటికి అసలు సంబంధం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఓవరాల్గా ఇదైతే మనం మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఏమంటారు, అసలు ఓవరాల్గా ఏం జరుగుతుంది, అసలు కాక్రోచ్ ఏం చేయాలనుకుంటుంది, పెద్ద అపరమాదేవి అని చెప్పుకుంటున్న వాంగ్చూక్ ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు నీటి పిల్లల పరిస్థితి ఏంటి, ఒక పక్క బాబు గారికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఇదేమో బట్టలకి మోకాలకి ముడి పెడతాను. మరి పెట్టారు అక్కడ, అదే జరుగుతుంది. నెంబర్ 1 వాంగ్చుక్ గురించి మాట్లాడారు. నేను రాహుల్ గాంధీ అంత చేస్తుంటే వాంగ్చుక్ ఎక్కడ? అవును, రాహుల్ గాంధీ నేను మర్చిపోయాను, ఆయన ప్రస్తావించారు. రాహుల్ గాంధీ నేను ప్రియాంక గాంధీ వాళ్ళు ఖర్గేకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి సడన్ గా యూ టర్న్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఏంటిది ఇప్పుడు ఎందుకు మీరు కాక్రోచ్ పార్టీకి అంత హైప్ ఇస్తున్నారు, ఎందుకంత వాళ్ళ వెనకాల ఉన్నారు? అసలు కాక్రోచ్ పార్టీ వెనకాల ఉన్నది ఎవరు, ఫండింగ్ చేస్తున్నది ఎవరు? అంటే ఇవాళ ఒక మొత్తం అంతా కూడా బయటకు వస్తుందా? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనకాల ఉందా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారా? కాక్రోచ్ క్రియేటెడ్ బై కాంగ్రెస్ అని మీరు కాంగ్రెస్ అనే కాదు, అంటే ఇప్పుడు అక్కడెక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. సో మీ అందరికీ లింకులు ఏంటి ఇవాళ తేలాల్సింది అది. మరో పక్క మీరు అన్నట్టుగా నేను చెప్పా, వాంగ్చుక్ మీరు మేధావి అన్నారా, మేధావి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ జస్ట్ ఆస్కింగ్ వెళ్తూ ఉంటాడు, జస్ట్ ఆస్కింగ్ మరి ఏం మాట్లాడాడు? ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇప్పుడు మనకి అది కాదు ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారు? ఆయన ఢిల్లీ వెళ్ళింది కాక్రోచ్ పార్టీ కోసం కాదు. ఆగస్టు 1న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం. దానికి మీరు అన్నది కరెక్టే, మరి బోడిగుండికి దీనికి ముడిపెట్టినట్టే మరి ముడిపెట్టారు కదా మీరు. ప్రధాని నరేంద్ర మోదీని వచ్చి మీరు ప్రారంభోత్సవం చేయండి అని ఆహ్వానించడానికి వెళ్ళారు. సో పనిలో పని ఆయన ఒక పని అని వెళ్ళారు కదా, చాలా పనులు పెట్టుకుంటారు. సో అమిత్ షాని కలుస్తారు, మరోపక్క పీయూష్ గోయల్, తర్వాత పాటిల్, తర్వాత మనోహర్ని కూడా కలుస్తారు. సో ఈ ముగ్గురు మినిస్టర్స్ని, కేంద్ర మంత్రుల్ని కలుస్తారు. ఇది జరగబోతుంది. కాబట్టి మీరు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయి ఈయన కాక్రోచ్ పార్టీ కోసం వెళ్ళారా, రాహుల్ గాంధీ కోసం వెళ్ళారా, ఆయన సంబంధం ఏముంది? నాకు అది డౌట్ వచ్చింది. నేషనల్ ఇష్యూ కదా, దానికోసం ఎందుకు వెళ్తారు? ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అనేది ఇవాళ అసలు వాళ్ళు మొదలు పెట్టింది దేనికి? నీట్ మీద మొదలు పెట్టారు, కరెక్టే. కానీ నీట్కి సంబంధించి ఆల్రెడీ మళ్ళీ ఎగ్జామ్ జరిగింది, మంచిగా అందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు ఏ ఉద్యమం చేస్తున్నారు? మీరు నిన్న ఉద్యమం చేసిన వాళ్ళలో మీరు చూసారా? రాయి ఎందుకు పట్టుకున్నాడు ఒకడు, 2 లారీల రాళ్ళు ఎందుకు వచ్చాయి? స్టూడెంట్స్ లేవు అని అంటున్నారు అసలు, స్టూడెంట్స్ కాని వాళ్ళు. పైగా ఇవాళ అభిజిత్ దీప్కే ఏమంటున్నాడు, చాలా మంది గుండాలు వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు గుండాలను రప్పించారా, గుండాలే వచ్చారా? ఒకడేమో జిహాద్ అంటాడు, ఒకడేమో ఆర్టికల్ 370 తీసుకొస్తామండి. పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? శుభ్రంగా మీరు 5 స్టార్ హోటల్స్ నుంచి తెప్పించుకుని తింటున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడెవడు వాళ్ళ సోషల్ మీడియా వాడెవడు ఇవాళ అది బర్గర్ తింటూ ఉంటే ఆ ఫోటో వైరల్ అయింది. నిన్న ఇదంతా జరుగుతుంది, వాడిని ఇవాళ సస్పెండ్ చేస్తారు. సో అల్టిమేట్గా మీరు శుభ్రంగా తింటున్నారు, అది తిని వేస్ట్ చేస్తున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఒక పోరాటం కోసం కూర్చున్నప్పుడు ఈ అభిజిత్ దీప్కే కూడా 5 స్టార్ హోటల్కి వెళ్తాడు రోజు అంటున్నారు, మనకు తెలియదు. సో ఇది వీళ్ళు చేస్తున్న ఉద్యమం.
కాబట్టి ఇవాళ మీరు అసలు ఇది ఎంతకాలం నడుస్తుంది, అవును. ఎప్పుడు ఆగిపోతుంది, వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు ఖర్గే ఏమంటున్నారు? ఖర్గే పరిస్థితి, ఖర్గే మనకి తెలియదు. నిన్న ఆయన బర్త్డే ఖర్గే దిగొచ్చేసారు అనే టైటిల్ పెట్టారు చాలా మంది. అన్ని చెప్తారు. దిగొచ్చి ఏం చేస్తారు? సిస్టమ్ కదా ఇప్పుడు మార్చాల్సింది. వీళ్ళందరూ ఏం చేస్తారండి అసలు? కాదు, అది చాలా అది పద్ధతి అసలు. ఇప్పుడు మోదీ ఇంటి ముందుకు వెళ్ళిపోయి ఎంత భద్రతా సమస్యలు వస్తాయి. అవునవును. ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అపోజిషన్ లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అసలు? అసలు ఇప్పుడు నేను పార్లమెంట్ లో దీన్ని ప్రశ్నిస్తాను అన్నప్పుడు మీరు పార్లమెంట్ సజావుగా జరిగేలా చూడాలి, మీరు వెళ్ళాలి కదా. అవును. దానికి వెళ్లకుండా ఇవన్నీ ఎందుకు? అవును. అందుకని చంద్రబాబు నాయుడు వెళ్ళడానికి దీనికి సంబంధం లేదు. ఓకే. చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్ర అజెండాతో వెళ్ళారు. వెళ్ళాక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అక్కడ మాట్లాడతారు. ఇప్పుడు మత్స్యకారులకి, ఆక్వా రంగానికి, పొగాకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద ఓవరాల్గా ఇవన్నీ మాట్లాడుకుని ఆయన రేపు మార్నింగ్కి వెనక్కి వస్తారు. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు రిజర్వేషన్ బిల్లు తర్వాత ఈ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, వీటికి సంబంధించి ఈ సమావేశాలు, వర్షాకాల సమావేశాల్లో వాటిని పాస్ అయ్యేలా చెయ్యాలి అనేది మోదీ గారి ఆలోచన. అందుకోసం అన్ని పార్టీలతోటి మాట్లాడమని చంద్రబాబు నాయుడు మీద భారం పెట్టారని తెలుస్తోంది. సో ఎప్పుడు కూడా ఆయన అన్ని పార్టీలతోటి మింగిల్ అవుతారు. ఎప్పుడు ప్రతిసారి చక్రం తిప్పేది ఆయనే కాబట్టి సో ఆ పని కూడా పెట్టారా, ఇవాళ అది కూడా పూర్తి చేస్తారా అనేది ఒక సంగతి. మొత్తానికి కాక్రోజ్ అయితే మాత్రం ఏదో చెయ్యాలనుకుని ఏదో చేస్తూ ఏది చెయ్యనివ్వకుండా విచిత్రంగా ఉంది నిజంగా. ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు ఈ అభిజిత్ దీప్కే వీళ్ళు ఈ స్టిక్కర్స్, తర్వాత ఈ నెత్తి మీద క్యాప్, కాక్రోచ్ టైప్, వీటన్నింటినీ వీళ్ళు ఆన్లైన్ లో అమ్ముతున్నారు బాగా. సో సొమ్ము చేసుకుంటున్నారని కూడా బయటకు వచ్చింది. ఓకే ఓకే. పనిలో పని.